అస్తిత్వం కలిగిన సమస్తము యత్ అంటే ఎవడైతే ఉన్నాడో ఏదైతే ఉన్నాడో అవన్నీ తయారు చేశారు. అంటే జీవుడు ఎందుకు పరమాత్మ, పరమాత్మ ఎందుకు జీవుడు, వీరికి వాళ్ళలోకి తెలుసుకుంటానికి కావాల్సినటువంటి చిన్న తారు జ్ఞానం ద్వారా అంటారు. లింక్ టెలిఫోన్ ఒకటి కూడా ఏర్పాటు చేశాట. అంటే వాడు ఉన్నట్టు వీడి లోపల తెలుస్తూ ఉన్నది, లోపల పొరపొరలాడుతూ ఉంది, ఫీల్ అవుతూ ఉన్నాడు వీడు. తను ఉన్నట్టు తనకి తెలియదు, ఎవరికి ఎక్కడ తెలుసు? పుట్టి పెరుగుతుంటే ప్రతివాడికి ఎవరున్నట్టు వాడికి తెలియదని, మీరున్నట్టు మీకు తెలియదా, నేనున్నట్టు నాకు తెలియదా, కానీ ఎట్లు తెలుసును మిస్టరీ చెప్పాలి. హౌ డు యు నో దట్ యు ఎగ్జిస్ట్ అంటే వీ నో. హౌ డు యు నో? హౌ డు యు నో? అక్కడ పెట్టాడు ఈ లింక్, ఈ ఫలకం పెట్టేసాడు. వీడికి వాడికి లింక్ అక్కడ ఉన్నదన్నాడు. ఇది ఒక మహామంత్రాన్ని తెలుసుకోవాలి. అందుకని వాడు ఎవడైతే దీన్ని అర్థం చేశాడో, ఉచ్చరించాడో, ఉదాహరణ ఎవరిని సృష్టికర్త మొదట ఉదాహరించను అంటే ఎవరినైతే అనే పదం ఉచ్చరించాట బ్రహ్మ. ఉచ్చరిస్తే ఆ వాడు తెలియనటువంటి వాడు ఈ తెలిసినటువంటి జీవుడిగా దిగుచ్చాట. ఆ కేసీఎస్ గురించి ఎవరినైతే అనేటువంటి పదంలో వచ్చి ఆ పైన ధ్యానం చేసుకోవాలి. ఇక చెప్పుకున్నాం. సత్యత్యవతు నిరుక్తంచా అంటే మీరు నిర్వచించడానికి వీలైనటువంటిది. ఇది నేల, అది చంపన, ఇదిగో ఇది కర్రలు ఇట్లా చెప్పేది, లేదా ఇది ఇంటెలిజెన్స్, ఇది టైం, ఇది మనస్సు, ఇది లాజిక్, ఇవన్నీ కూడా నిరుక్తం, నిర్వచించడానికి వీలైనటువంటి. ఇది వంకాయ, అది బీరకాయ, నిర్వచించడానికి వీలైనది. ఇట్లా తెలియకుండా అది ఆకాశం. ఇక్కడ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ రెండు వాక్యాలు దగ్గర పెట్టి చూస్తే లాజిక్ ఏమైనా ఉందా? అది ఏమిటంటే ఆకాశం ఉంది అంటున్నాం, అక్కడ ఏమున్నది? ఏమీ లేదంటున్నాం. ఆకాశం ఉందా? ఏమీ లేదా? కనుక నువ్వు నిర్వచనం చేస్తూ ఉన్నటువంటి చోటు నుంచి నీ చేత నిర్వచనం చేయబడినటువంటి దాని దగ్గర నుంచి నీ చేత నిర్వచనం చేయబడని దాకా అంటే నీ ఎరిగినది, నీ వెరుగనిది రెండు కలిసి సర్వాంతర్యాన్ని అయ్యాను. మనందరికీ ఎవరికి కూడా అంటే మనం ఎరిగింది, మనం ఎరగింది మొత్తం అంతా కలిసి మనంట. దాని పేరే ఓం అని అంటారు, సర్వాంతర్యాన్ని. నిరుక్తంచ నిలయనంచ. నిలయ అంటే నివాసములు కలిగినటువంటిది, నివాసములు లేనటువంటిది. మనం ఉన్నాం అంటే ఎక్కడ ఉన్నాం? ఎక్కడైతే భూమి మీద ఉన్నాం, పోలిస్తే కింద పడడం తెలంగా నేల మీద అయితే కానీ నేల స్థిరంగా ఉంటే గిరిగిరిగిరిగిరుగుతుంది, దాని మీద ఉన్నాం. అంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ మైండ్లో ఉన్నది. భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుందో తెలిస్తే జెట్ ప్లేన్ కన్నా ఎలివేటర్ స్పీడ్ ఉందో మనం గమనించుకున్నట్లయితే మనకు స్టెబిలిటీ అంటే నేల మీద ఉన్నాం కనుక అమ్మయ్య సురక్షిత అనేటువంటి ఐడియా, ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ అనేది తెలుస్తుంది. కానీ అది లేకపోతే జీవులు బతకవు కనుక దాన్ని సృష్టి ఏర్పాటు చేసి మనకి ఇచ్చింది. అది నిలయనం అంటారు. నిలయము కలది. నిలయం అంటే నివాసం, నిలయనం అంటే నివాసం కలది. ఆ నిలయనంచ మనలాగా నివాసం కలిగిన వాళ్ళు మాత్రమే నివసించట్లేదండో. ఇక్కడ తిరుగుతున్నటువంటి గ్యాసెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి నిలయం ఏంటి? ఈ భూగోళానికి నిలయం ఏంటి? సూర్యుడు. వాడి చుట్టూ తిరుగుతుంది కదా, సూర్యుడికి నిలయం ఏంటి? ఎందుకంటే అలా ఉండగానే వాడు నిలయం. సూర్యేనొత్తపిత భూమి, సత్యేనొత్తపిత జౌ. సూర్యుడి కాంతి బట్టి నిలబడి ఉన్నాయి గ్రహాలు, కోరికాయలని. వాటితో పాటు మధ్యన ఒక ఈక్వల్ బ్రెయిన్ లో టెన్షన్ లో భూగోళం గిరిగిరా తిరుగుతుంది. బాగుంది, అంతవరకు మనం బాధపడలేదు. సూర్యుడు అదే అండి, అదే అంటే అర్థం ఏంటి? మానవుడు పెరుగు తోడుకుంటుంటే పైన గడ్డ చేరుకుంటుంటే అది ఎందుకు జరుగుతుందండి? అలాగే ఆకాశంలోంచి సూర్యుడు ఉద్భవిస్తూ ఉంటే మన భూగోళం మీద ఉన్న వాళ్ళని కొన్ని కోట్ల సంవత్సరములు అని అంటాం. భూమి నుంచి విమానం మీద పైకి లేస్తే టైంతో సంబంధం లేదు, నాన్ సెన్స్ కనుక కోట్ల సంవత్సరాలలో ఏముండవు. అక్కడ సూర్యుడు చూస్తే స్ప్లిట్ సెకండ్, క్షణమాత్రం చేత సూర్యుడు ఉద్భవిస్తాడు. సూర్యుడు ఒక కిరణం యువతలకి వస్తూ క్షణంలో ఒక భాగము జరిగిన టైంలో అక్కడ టైం ఉండదు, మన టైం ఉండదు కనుక. భూమి మీద మనం చూసేటువంటి టైం కొన్ని కోట్ల సంవత్సరంలో అవుతుంది. అది తెలియక ఇక్కడ నుంచి లెక్కేసి ఇప్పుడున్న రేట్ ఆఫ్ కన్సంప్షన్ లెక్కేస్తే సూర్యుడు ఎలాంటి కంబషన్ అయిపోతుందో లెక్కేసి చెప్పారు ఇడియట్స్. 20th centuryలో కూడా ఇంతటి ఫూల్స్ సైంటిస్ట్స్ లో ఉంటారని అనుకోలేదు. ఎక్కడో చాలా మంది పడ్డారు, సూర్యుడు కంబస్ట్ అయిపోతాడు, వాడి మీద దానిపడ్డవాడు భ్రమలో కూడా.
కాలించినంత ఎత్తు కూడా ఉండదు లెక్కెడితే మొత్తం భూమి మీద ఆకుపురుగు తిరిగినట్టు. అట్లాంటిది టైం సూర్యుల్లో ఉంటుందని మనం లెక్కేయడం హౌ ఫార్ ఇట్ ఈస్ సైంటిఫిక్. కానీ వీ అండర్స్టాండ్ దట్ వీఆర్ పర్ఫెక్ట్ ఇడియట్స్ టు థింక్ లైక్ దట్. టైం ఉందని మనం ఏదైతే అంటున్నాం అది మన అజ్ఞానపు ముద్ద. దాని కారణాలతో మనం చేసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్ని ప్రూఫ్స్ వస్తాయి. మనకు లెక్క కనుక ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూర్యుల్లో టైం ఉంటుంది. వాటి టైం అని వేరే ఉంటుంది. వాటి టైం ఒక క్షణం నెరవేర్చినట్టుంటే ఇక్కడ మనకున్న టైం కొన్ని కోట్ల సంవత్సరాలు కనుక నిలయనంచ నిలయనంచ అంటే కనుక పృథివీ వ్యవస్థలో వాయు ఆకాశంలో ఉన్నటువంటి జీవులంతా నిలయన లేకుండా ఉంటున్నారు. కొంతమంది పృథివీ మీద ఉంటున్న శరీరాలు పృథివీ కావాలి. ఇందులో పనిచేస్తున్న ఉచ్చారణ నిశ్వాసంలో చేస్తున్న దేవతలకి పృథివీ మీద నుంచోనక్కర్లేదు. మనసులో ఉన్న ఐడియాలకి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుని అర్థం చేసుకుంటున్నటువంటి లెసన్స్ కి నాలెడ్జ్కి అనిలయ. అంటే కింద పురుష విద్యాధరాది జీవులందరూ కూడా అనిలయములై జీవిస్తూ ఉన్నారు. ఈ రెండింటికి కూడా నిలయనంచ అనిలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ మన చేత విశేషంగా తెలియబడినటువంటి జ్ఞానము మోక్షానికి అనుకూలంగా అయినటువంటి జ్ఞానము అది కాకుండా స్వంతంగా తయారు చేసుకుని ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అని మీరు కనిపెట్టిన జ్ఞానం. సత్యంచ అంతంచ అవి సత్యమవదు. ఇవన్నీ కలిసి మొదటిది సత్యం అనకూడదు, రెండవది అమృతం అనకూడదు. ఏ శాస్త్రమైనా సరే ఆనందమయ కోశానికి మనల్ని నిలపగలిగినటువంటి స్థితికి తీసుకెళ్లేందుకు వాడబడిన సిలబస్ కలది సత్యము అంటారు. అది కాకుండా సైన్స్ ఫర్ సైన్స్ సే అంటే అసత్యము కలది. ఆర్ట్ ఆనందమయ కోశాన్ని కోశములకు మిమ్మల్ని నిలపగలది అంటే సత్యమైనది. లేకపోతే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సే నేను అయిపోయా. సత్యంగా అమృతం సత్యము అమృతము ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతర్యాన్ని ఆనందమయ కోసం కనుక సత్యంచ అమృతంచ విసత్యమవదు. మీరు చెబుతున్నటువంటి ఫిజికల్, మీరు చెబుతున్న మెంటల్, గ్రాసు, సఖిలు, స్థూలము, సూక్ష్మము, కారణము, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశంలో మీరు ఎరుగున్నది, మీరు ఎరగండి, మీకు సత్యం అనిపించింది, మీకు అసత్యం అనిపించింది, మీకు నచ్చింది, మీకు నచ్చండి, ఈ రెండింటిలో ఉన్న అంతర్యాన్ని ఈ ఆనందమయ కోశం అని చెప్పబడు పరబ్రహ్మము లేక సత్యము. ఏది అంటే ఏదైతే ఉన్నదో ఇదంటే ఇది అని మీరు ఏదైతే తెలుసున్నది అంటున్నారో, అంటే ఏదైతే అని ఒకటితో ఒకటి చెప్పుకుంటున్నారో, కించ ఏది అని ఏదైతే అడుగుతున్నారో ఇదేమిటి అని అడుగుతూ ఉంటే అడుగుతున్నవాడు మైండ్లో ఉన్నదండి. ఇది ఫలానా అని చెబుతూ ఉంటే చెప్తూ ఉన్నవాడు మైండ్లో ఉన్నదండి. అదే ఇదే అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలో దీన్ని వాడు ఎవడైతే ఉన్నాడో వాడే వీడు అని చెబుతూ ఉంటే ఆ పదంలో ఉన్నది వీటిల్లో ఉన్న అంతర్యామిగా ఇందాక ఉన్నటువంటి ఒకడు ఇంతమందిగా అయ్యాక కనుక వాడిని గుర్తుపెట్టుకోండి. వాడు ఏంది బతకండి, వాడు ఏంది ఉంటుంది. అది సత్యమిత్యాచక్షతే. దాన్నే సత్యం అని పెద్దలు చెప్తారు. అబ్సల్యూట్ ట్రూత్ అంటే ది టోటల్ పుట్స్ టుగెదర్ తప్ప ఇందులో ఏది ట్రూత్ అని అనుకున్నటువంటి వాడు ఫెయిల్ అయ్యి పారేసుకుపోతాడు. ప్రపంచంలో ఏది థియరీస్ ఉన్నాయి, ఇందులో ఏది ట్రూత్ అని అనుకున్నటువంటి వాడు మా డార్క్నెస్లోకి వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఉన్న ఇన్ని థియరీస్ కూడాను ట్రూత్ అనేటువంటి కొండ బద్దలు వచ్చిన మొక్కలు అని తెలుసుకుంటారు. కానీ ఇందులో ఏది కూడా కొండగా పనిచేసే శక్తి లేదు కనుక బద్దలు కొట్టుకోకుండా కొండగా ఉంచుకుంటారు, నేర్చుకుంటారు. అది పడగొట్టుకుని తల ముక్క నేర్చుకున్నవే మనం ఎదుగున్న ఇళ్లలో ఆలనీయులు, శాస్త్రాలు మొదలైనటువంటివన్నీ కష్టాలు. అందులో ఏ ఒక్కటి అనుకోకుండానే పనికిరాదు కదా. అంటే హ్యాపీగా లివ్ చేయడానికి పనికిరాదు, దాన్ని మీరు స్పెషలైజ్ చేయడానికి పనికొస్తే పనికి రావచ్చు. కానీ హ్యాపీగా ఉన్నారా లేదా చూసుకోండి. ఉన్నామని మీతో మీరు చెప్పుకున్నట్లయితే మాకు పేచీ లేదు, మేము హ్యాపీనెస్ కోసం ఇలా వెతుక్కుంటున్నాం, మీరు కూడా కావాలంటే మాతో వెతుక్కోండి. అంతేగాని వాళ్ళ మతంలో చేరడం లేదు, వాళ్ళు చెప్పిన నమ్మకం లేదు, ఏమీ లేదు. వీ వాంట్ టు బి హ్యాపీ బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు లెర్న్ టు బి హ్యాపీ. మేము సుఖంగా ఉండబోతున్నాగానే సుఖంగా ఉంటున్నాము అనే విద్యను అభ్యాసం చేస్తున్నాం. మాకు కూడా చూడండి, నచ్చితే పుచ్చుకోండి, లేదా మీరు సుఖంగా ఉంటున్నాం అంతకుముందే అని అన్నారా మా విద్య మా దగ్గర మేము నేర్చుకున్నాం. ఇది పద్ధతి. శన్నో మిత్రశం వర్మ శన్నో భవద్వర్యమ శన్నో
రుద్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్భర్తారమవతు అవతు మాం అవతు భర్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇందులో మొదటి చెప్పిన శాంతి పాఠం ప్రతిరోజు బ్రహ్మవిద్యలో స్కూల్ మూసేసేటప్పుడు సాయంత్రం కూడా చెప్పేటువంటి శాంతి పాఠం. అతను మమ్మల్ని రక్షించను, అతను చెప్తున్న వాడిని రక్షించను. ఈ రోజు అలాగా జరిగాను. మర్నాడు పొద్దున స్కూల్ తెరిచాక చెప్పుకోవాల్సినటువంటి శాంతి పాఠం కూడా రాత్రి మళ్ళీ చెప్పుకుంటారు వాళ్ళు. తను మా అవదు అతను మమ్మల్ని రక్షించుగాక, ఈ పాఠం చెప్పుకోండి రక్షించుగాక. మళ్ళీ రేపు చెప్పుకోవాల్సిన శాంతి పాఠం రేపంటే 11వ తారీఖు జనవరి 1983 మాస్టర్ సివివి గారు ఎందుకు ఉంటుగాక. నిరంతరం ఈ ఆనందమైపోతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుగాక. మళ్ళా గురు పూజలో మళ్ళా విజృంభించి మనందరిలో ఆనందమైపోయిందిగా వ్యాపించి మన చేత ఎన్ని పనులు చేయించుకున్నాక ఇంకా ఎక్కువ మందిని ఆడపిల్లవాడుగా మనల్ని తయారు చేయగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన వాక్యేన మహీమహీష గో బ్రాహ్మణ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. From the point of light, within the mind of God, let light stream forth, into the minds of men. Let light descend on earth. From the point of love, within the heart of God, let love stream forth, into the hearts of men. May Christ return to earth. From the center, where the will of God is known, let purpose guide the little wheels of men. The purpose which the masters know and serve. From the center, which we call the race of men, let the plan of love and light work out. And may it seal the door where evil dwells. From the avatar of synthesis, who is to come, let his energy pour down in all kingdoms. May he lift up the earth to the kings of beauty. Let light and love and power restore the plan on earth. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. ఈ రోజు నుండి ఇదే ప్రార్థన
యూనిఫార్మ్ గా ఒకే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మన పరస్పర సంబంధ ఆధ్యాత్మిక సంస్థలన్నిటి యందు కూడా ధ్యానం చేయబడుతుంది. ఇదే ప్రేయర్ అందరూ చేసుకుంటారు. అనగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ సోదర బృందము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ సింథసిస్ జెనీవా సంబంధించిన సోదర బృందము, ఎనర్జీ సిస్టమ్స్ పారామీటర్స్ అనేటువంటి సంస్థకు సంబంధించిన సోదర బృందము, అసోసియేట్స్ ఆఫ్ గుడ్ విల్ సంబంధించినటువంటి బృందము, హోలిస్టిక్ యూనివర్సిటీ ప్యారిస్ సంబంధించినటువంటి సోదర బృందము అందరూ కూడా స్థానికమైనటువంటి ప్రేయర్ కాలంలో ఇదే ప్రేయర్ యూనిఫార్మ్ గా చేసుకుంటారు. ఉదయం పూట ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అనేటువంటి ది గ్రేట్ ఇన్వొకేషన్ అంటారు. మాస్టర్ జ్వాల్పూల్ అనేటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్వొకేషన్ చేస్తారు. సాయంత్రం పూట మాత్రం వరల్డ్ టీచర్ ట్రస్ట్ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఇన్వొకేషన్ చేస్తూ ఉంటారు. అది ఈ రోజు సాయంత్రం చేస్తాం, మీకు తెలుస్తుంది. ప్రతిదినం కూడా ఇదే అంతర్జాతీయమైనటువంటి ప్రేయర్ కింద మన సంస్థలన్నీ పాటించడానికి ఈ రోజు నుంచి అంగీకరింపబడ్డాయి. లండన్ లోను అన్ని సంస్థల్లోనూ కూడా ప్రారంభం చేస్తాం. ఆనందవల్లి, భృగువల్లి అని ప్రధానంగా 3 విభాగములుగా ఉంటుంది తైత్రీయ ఉపనిషత్తులో. అంటే యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులలో ముఖ్యమైనటువంటిది. అందులో మనం క్రిందటి సంవత్సరం పై సంవత్సరం శిక్షావల్లిని గురించి వివరణ చెప్పుకొని ఆనందవల్లి వివరణ కొంత చెప్పుకొని ఉన్నాం. ఎక్కడి వరకు అయితే ఆనందవల్లి వివరణ చెప్పుకున్నాం అక్కడి నుంచి ఇంకా కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది చెప్పుకుని అటుపైన అవకాశం ఉంటే ఈ సంవత్సరం భృగువల్లిలో కూడా కొంత బాగా చెప్పుకుంటాం. కనుక ఆనందవల్లిలో క్రిందటి సంవత్సరం ఎక్కడ ఆపు చేశాము? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి, అక్కడ వరకు చెప్పుకోండి. తర్వాత చెబుతున్నారు ఆనందాన్ని గురించే మనకు తెలిసేట్టుగా కొన్ని ముక్కలు ఇస్తున్నారు. నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేరం తతో విదురితి. ఇదొక పాట. అసద్బ్రహ్మ ఇది వేద చేత్, బ్రహ్మము అనేటువంటి వాడు అసత్ అంటే అస్తిత్వమునందు లేనివాడు అని ఎవరైతే చక్కగా తెలుసుకుంటాడో వాడు అసన్నేవ సహా భవతి, సహా అతడు అసన్ ఏవ భవతి, లేకుండు వాడుగానే అగుతున్నాడు. ఇదొక చిత్రమైనటువంటి పొడుపు కథ వంటి వాక్యం. అంటే ఈ సమస్తం ఎవరితో అయితే అంతర్యామిత్వంతో నిండి ఉన్నదో అతడు లేడు అని అనగలిగే చిత్రమైనటువంటి తర్కం కలవాడు ఎవడన్నా ఉంటాడు. వాడి తర్కంలో ఉన్నటువంటి ఆ సందర్భం వాడికే తెలియదు. ఈ సమస్తం ఆవరించి అంతర్యామిగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నవాడో అని ఒప్పుకున్నప్పుడు వాడు లేడు అని అన్నప్పుడు ఆ మాటకి ఈ మాటకి సందర్భించి ఉండదు, రెంటికి మధ్య సందు ఉంటుంది. కనుక ఎవడైతే ఆ వాక్యానికి ఆ తర్కానికి సంబంధించిన మనస్సు గలవాడు ఉన్నాడో వాడు తన అస్తిత్వమును తాను ఒప్పుకోవటం లేదు కనుక అంటున్నంతసేపు తాను ఉండడు. మామూలుగా మనం మహావాక్యాల గురించి కూడా ఇలాగే వాడుతూ ఉంటాం. అంటే జ్ఞానం కలిగించే వాక్యాలను కూడా అజ్ఞానంగా వాడుతూ ఉంటాం. సర్వం కల్విదం బ్రహ్మ పెద్దలు ఇచ్చిన మహావాక్యం, అది మనకు వాడటం తెలిసినట్లయితే ఒక మాట వాడిన తర్వాత మనకి ఇంకా అజ్ఞానం ఉండకూడదు. కానీ కొన్ని వేల మాటలు వాడుతూ ఉంటాం ప్రపంచం. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదండి, అన్నా కూడా మీరు ఎలాగా చెప్తారంటే ఎట్లాగైనా ఒకటి మీద కూడా కోపిస్తూ ఉంటాం. సమస్తం బ్రహ్మ అని చెప్పి
అంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఈ సమస్త ప్రపంచం పరబ్రహ్మమే గాని వేరు కాదు. నిజంగా పరబ్రహ్మమే గాని వేరు కాదనేది మనం ఈ నమ్మకం కుదిరినట్లయితే ఇంకా ఈ సమస్త ప్రపంచం అనేటువంటిది ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం ఉచ్చరించాం. వీళ్ళంతా ఇదంతా ఉంది చూడండి, ఇది భగవంతుడేనండి అని నిజంగా మనం నమ్మినట్లయితే ఇదంతా ఉంది చూడండి అని ఎందుకంటాం? ఆ వ్యాధి లక్షణం ఉండదు మన దగ్గర. అది బాగా ఆలోచించాలి. అంటే మహావాక్యాలు మహావాక్యాలు కూడా మనం వాడుతూనే ఉంటాం. కానీ ఎలా అయితే పరమ పవిత్ర అయినటువంటి భూదేవి మీదనే పాదన్యాసం చేసి నడిచి వెడుతూ ఉన్నట్లుగా ఈ మహావాక్యాలు ఉపనిషద్ వాక్యాలు వాడుతూనే ఉంటాం. లేదా ప్రపంచంలో మామూలుగా లోక వ్యవహారాల వాక్యాల స్వరూపంలో కూడా చాలా అజ్ఞానాంతకారంగా ఆనందం మొదలైన వాటి గురించి కూడా మనం అలాగే మాట్లాడుతూ ఉంటాం. అని చెబుతున్నాడు. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఉన్నాడా లేడా? నువ్వు భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వేసేప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి అనకూడదు. అంటే అసలు అందులో ఉన్న అసందర్భం తెలిసేటప్పటికే ఈ జన్మ వెళ్ళిపోతుంది. అసలు అందులో అసందర్భం ఉంది తెలిసేటిగా అటు పైన ఈ అసందర్భం బుర్రలోంచి తొలగించుకుంటానికి ప్రయత్నం చేసేటప్పటికి ఆ పైన కొన్ని జన్మలు. అందుకని గమ్మత్తుగా ఏమంటున్నాడంటే, ఎవడైతే దేవుడు లేడు అని అంటాడో వాడిని దేవుడు అనేటువంటి మాటకి అర్థం వాడి అర్థం వేరు అయితే పర్వాలేదు. కానీ ఈ జిల్లాలో దేవుడు అని పేరు పెట్టుకుంటారు మనిషి. పోలిపల్లి దేవుడు, సరిపల్లి దేవుడు, ఈ జిల్లాలో దేవుడు ఎక్కువ. అలాంటి అర్థంలో అయితే దేవుడు లేడంటే బజార్కి వెళ్ళాడు అర్థం. కానీ వాడు సర్వాంతర్యామి అనేటువంటి అర్థంలో వాడు అంటున్నాడంటే అంతర్యామి అంటే అందరిలో ఉన్నవాడని. అందరూ ఉన్నారని ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటూ ఈ అందరిలో ఉన్నవాడు లేడు అన్నాడంటే వాడి లాజిక్, వాడి తర్కంలో ఉన్నటువంటి అవకతవక వాడికి తెలిసేటప్పటికే ఆ జన్మ సాధన. అది చెబుతున్నాడు ఇక్కడ. కనుక అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతవేనం తతో విదురితి. అట్లాగే ఉన్నాడు అని భగవంతుడి గురించి అస్తిత్వం వచ్చింది పలికిన వాడు అంటే ధ్యానం చేసిన వాడు, ప్రతిపాదన చేసుకునేటువంటి వాడు భగవంతుని గురించి వాడు ఉన్నాడని వాచా అరవటం కాకుండా మనసా కర్మణ హృదయాన కన్నులు మూసుకుని హృదయంలో ధ్యానం చేసినా పోనీ పర్వాలేదు అక్కడ మొదలెడితే, లేదా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్లలో అంతర్యామిగా ప్రారంభం చేసినా తన దాకా వస్తాడు వాడు నడిచి. ఈ రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. కాకపోతే తన హృదయంలో తాలింకాన మొదలెట్టినటువంటి వాడికి కాలం ఎక్కువ పడుతుంది, శ్రమ ఎక్కువ దండాలు బస్కీలు తీయవలసి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్లలో చూడటం మొదలెట్టినటువంటి వాడికి శ్రమ తాలింకాన వ్యవహారం అని ఏం ఉండదు. చాలా తొందరగా అప్రయత్నంగా దాని పని అది జరిగిపోతుంది. కాయ పండు పండి అప్రయత్నంగా ఆ తొడివ నుండి దాని అంతటిది విడిపోతుంది. ఉరువారు హిమవ్య బంధనాలు అన్నట్లుగా అది జరుగుతుంది. ఈ రెండో పద్ధతి. ఆ మొదటి పద్ధతినేమో ఆత్మవాదులు అంటారు. అంటే తాను నేను అనేటువంటి కేంద్రంలో వాడు ఉన్నాడని ప్రతిపాదన చేసుకుని అక్కడి నుంచి తర్వాత కన్నులు తెరిచి ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్యామి దాకా చూసుకోవాలి. లేదా ఈ సూర్యోదయంలో ఈ సూర్యాస్తమయంలో భూమి ఆకాశములలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యులలో జీవులలో ఆబ్రహ్మ పిపీలిక అంటే కుక్కలు పిల్లులు మొదలైనటువంటి వాటిలలో గిరయ పర్వతాస్త్యమే అంటే గిరులలో తరులలో పర్వతములలో నదులలో ఇట్లాంటి వాటన్నిటిలోనూ ఉన్నటువంటి అంతర్యామిని చూసుకుంటూ తన దాకా ఈ చూస్తున్నవాడు ఎవడో అనే ప్రశ్న వచ్చేటప్పటికీ అలాగా నీళ్ల ప్రవాహం వస్తూ ఉంటే మన దొడ్డి వైపుకి కాలువ తవ్వితే తమాషగా మన దొడ్లోకి ఎలా అయితే నీళ్లు వస్తాయో అలాగా మన హృదయంలోకి వచ్చేస్తాయి. ఇలా చేసేటువంటి వాళ్ళని అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. తన హృదయం దగ్గర ప్రారంభించి బయటికి ప్రయాణం చేసే వాళ్ళని ఆత్మవాదులు అని అంటారు. కనుక వేదంలో మనకి ఆత్మవాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మ శబ్దానికి
వేదంలో శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంకా ఇవన్నీ దేంతో తయారు చేయబడ్డాయో అది ఆ మొత్తం అంతా కలిసి ఒక చిన్న యూనిట్ని ఆత్మ అంటారు. ఇందులో ఏ భాగాన్ని ఆత్మని వేదాంతంలో చెప్పబడిన ఆత్మలాగా చెప్పి తర్వాత ఇరుకులో పడరు. వేదంలో వేదం వదిలిన వేదాంతంలో చికాకు ఏమిటంటే ఇది ఆత్మ కాదు, శరీరం తీసి ఎక్కడ పెట్టేయండి, మనస్సు ఆత్మ కాదు అంటే నేతి సిద్ధాంతం. పుట్టి నేతి సిద్ధాంతం అయితే దాహం పుడుతుంది, వేదం పప్పు సిద్ధాంతం. అంటే ఈ శరీరం ఆత్మ కాదు, ఈ మనస్సు ఆత్మ కాదు, ఈ ఇంద్రియములు ఆత్మ కాదు, ఇవన్నీ ఏది లేవో అది ఆత్మ అన్నప్పుడు మనకి కొంత దూరం వెళ్ళేటువంటికి కంగారు పడేక్కడ పడిపోతాం. ఈ వేదంలో చెప్పబడినటువంటి మార్గంలో ఈ 2 మార్గాలు చెప్పారు. నీ ఇష్టం ఈ 2 మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే వాడిని నువ్వు ఆరాధన చేసినా సరే, ధ్యానం చేసినా సరే, అంటే ఉన్నాడు అని స్థాపించుకుంటేనే ధ్యానం చేయటం. అంటే అంచేత ఉన్నాడు అని వేరే స్థాపించుకోకున్నాడు, అది లొంగేది కాదు. ఎదుటివాడికి ఏదైనా జాలిపడి పరోపకారం నువ్వు చేస్తున్నా వాడిలో భగవంతుడి యొక్క అస్తిత్వం స్థాపించుకుంటేనే నువ్వు చేయటం. లేదా ఎదుటివాడి దగ్గర ఏమన్నా నేర్చుకుందామని చెప్పి శ్రద్ధాభక్తులతో, త్రికరణ శుద్ధితో నువ్వు వెళ్ళినా అప్పుడు వాడిలో భగవంతుడిని స్థాపించుకుంటేనే జరుగుతుంది. కనుక అలాంటి కార్యకారణ కర్తృత్వ రూపమైనటువంటి చక్కని సత్కర్మాచరణ రూపం మీద వెళ్ళి కర్మబంధం తెచ్చుకోవాల్సిందే కానీ ఇంకొక మార్గం లేదు. కర్మ మానేసి కర్మబంధం తెచ్చుకున్నవాడు ఈ రోజు వరకు పుట్టలేదు, ఇటు పోయిన ఎవడన్నా పుడతారంటే వాడికి మనం శిష్యులుగా వెళ్ళాం. కనుక సత్కర్మాచరణం చేసి ఆత్మదర్శనంతోనో లేక బ్రహ్మ ఉపాసనతోనో, అంతర్యామి బ్రహ్మ ఉపాసనతోనో, సూర్యరూప పరబ్రహ్మము యొక్క ఉపాసనతోనో, సూర్యోదయ సూర్యాస్తమయాది కాలస్వరూప పరబ్రహ్మ ఉపాసన, దాన్నే జ్యోతిశాస్త్రము అని అంటారు. ఈ ఉపాసనముతోనో ఏదో ఒక మార్గంలో అంతర్యామిని ఆరాధన చేసేటువంటి మార్గంలో ఎవరైతే స్థాపించుకున్నాడో వాడు ఉన్నవాడు అవుతాడు. ఇందాకటి వాడు లేనివాడు ఎట్లా అవుతాడో వీడు ఉన్నవాడు ఎట్లా అవుతాడు. ఎందుచేత సమస్తంలోనూ ఉన్నటువంటి దాన్ని వీడు ఉపాసిస్తున్నాడు కనుక అందులో వీడు భాగం కనుక వీడు అప్రయత్నంగా ఉన్నవాడు అవుతున్నాడు. ఇందాకటి వాడు సమస్తంలోనూ ఉన్నటువంటి దాన్ని ఉన్నాడా లేడా అని శంకిస్తున్నాడు కనుక శంకిస్తున్న క్షణాల్లో తాను లేనివాడు అవుతున్నాడు. ఉన్నాడేమో అని అనుమానిస్తున్న క్షణాల్లో తాను ఉన్నవాడు అవుతున్నాడు. లేడు అని గట్టిగా అంటున్నటువంటి క్షణాల్లో తాను బొత్తిగా లేనివాడు అవుతున్నాడు. ఇది ఈ వాక్యాల్లో ఉన్నటువంటి తర్వాత తస్యేష ఏవ శారీర ఆత్మ, వాడి అట్లాంటి ఎవరి గురించి అయితే ఉన్నాడు లేడు అనేటువంటి విచికిత్సలు అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుతూ ఉన్నారో అట్లాంటి వాడికి ఆత్మ ఏదయ్యా? ఈ శరీరమే, మన భౌతిక శరీరమే వాడికి ఆత్మ అన్నాడు. అంటే వాడికి దివ్యాత్మ ఉండదా అన్నాడు. ఉండదు. ఎందుకంటే వాడికి దివ్యము కానిది అదివ్యము ఉండదు కనుక వాడికి వేరే దివ్యాత్మ అని చెప్పి గోల్డ్తోనో సిల్వర్తోనో డైమండ్స్తోనో చేయించుకుని పెట్టించుకోవడం అనేటువంటిది ఉండదు. అంతర్యామికి గోల్డ్ అంతర్యామి, సిల్వర్ అంతర్యామి అని ఉంటాడా? అలా ఉండదు. బంగారం మడిగట్టుకుంటాం, వెండి మడిగట్టుకుంటాం ఉంటుందా? బంగారము ధరణితో సంధ్యావందనం చేస్తే ఎక్కువ గాయత్రి అట్లా ఉండదు. కనుక ఈ శరీరమే వాడికి ఆత్మ. అంటే మన శరీరం క్రమంగా ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ మనం అనేటువంటిది కేవలం యూనిట్లో తాత్కాలికంగా పనిచేస్తున్నటువంటి ఒకనొక ప్రజ్ఞ కానీ మొత్తంలో ఉన్నటువంటి దానికి ఎలా అయితే సబ్బు బుడగలు వస్తూ ఉంటే ఒక్కొక్క బుడగ ఒక్కొక్క వేరే యూనిట్గా ఉంటుందో తాత్కాలికంగా, అలాగే ఎవడికి వాడు ఈ శరీరమును నేను అని అనుకుంటూ ఉన్న భావాలు ఉన్నాయి. ఉండటంలో తప్పు లేదు, అబద్ధం లేదు, కానీ అది తాత్కాలిక సత్యము. కానీ ఇవన్నీ కూడా అంతర్యామి యొక్క ఆత్మలే అనగా దేహములే. ఈ ఒక్కొక్కటి కనుక ధ్యానం చేస్తున్న కొద్దీ అప్రయత్నంగా మనలో కలిగే మార్పు ఏమిటి? ఈ దేహం